మోకాళ్ళ నొప్పి పెరిగితే మెడికల్ బిల్లులు పెరుగుతాయి. స్కాన్లు, చికిత్సలు, సర్జరీ ఖర్చులు, ఆర్థిక భారం కుటుంబంపై పడుతుంది. అగ్నిమంత మరియు గంబారి జాయింట్ సపోర్ట్ కు బల మరియు బిల్వ శరీర బలానికి సహాయపడతాయి. బిబెటర్ ఆర్థో ఊర్జ ముందస్తు ఆయుర్వేద కేర్. మరి ఇలాంటి పరిస్థితులలో అంటే నేను నాకు చాలా రకాల సెట్ చేస్తుంటాను. ఈ ఆర్థో ఊర్జాలో ఇక్కడ ఏదైతే సెల్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ రిజునవేట్ చేయాలి. దీనికి ఇక్కడ వీళ్ళు ప్రధానంగా తీసుకుంది పునర్నవ పునర్జీవనాన్ని, పాడైపోయిన దాన్ని మళ్ళీ పునరుద్ధీకరిస్తుంది. కాబట్టి మనకి అక్కడ గమ్ము అరిగి డిహైడ్రేట్ అయ్యి దాన్ని మళ్ళీ పుట్టించడానికి అవకాశం ఉంది. అలాగే ఇందులో వావిలి ఉంది. వావిలి వాతో నొప్పులు నడుస్తుంది. ఇక్కడ మళ్ళీ మీరు పిత్తాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇందులో వాడినటువంటి శతావరి మళ్ళీ కార్టిలేజ్ రావటంతో మనకి మోకాళ్ళు నొప్పులు తగ్గే అవకాశం ఉంది. అశ్వగంధ ఉంది ఇందులో స్ట్రెంగ్త్ ను పెంచుకోవడానికి. ఒక 15 ఏళ్ల వరకు పెద్దగా దీని గురించి మోకాళ్ళ నొప్పుల గురించి పెద్దగా ఆలోచించారు. అంటే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయంటే గ్యాస్ 100% ఎసిడిటీ వల్ల డ్యామేజ్ అయ్యే వస్తున్నాయి కాబట్టి అందరూ వాడొచ్చు. ఇది ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి అమ్మా. ఉదయం ఏదైనా తిన్న తర్వాత, ఉదయం టిఫిన్ అనుకోండు, సాయంత్రం డిన్నర్ తర్వాత. అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆయుర్వేదం ఏది వాడినా కంపల్సరీ పథ్యం అనేది కంపల్సరీ పాటించాలి. ఈ వాడుతున్నంత కాలం మీరు మంచి బలవర్ధకమైన ఆహారం, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తీసుకుంటే మీకు మరింత బెటర్ రిజల్ట్స్ చూడగలుగుతారు. నాకు 3 years ముందు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉండేది. ఇక్కడ 4 సంవత్సరాలుగా కీళ్లవాతం జబ్బుతో బాధపడుతుండగా మా భార్యకు 4-5 సంవత్సరములుగా కీళ్ళ నొప్పులతో బాధపడుతుండేది. గత సంవత్సరాల నుంచి నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువ ఉంది. మా అమ్మగారండి ఈవిడికి నడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. ఎలా అంటే కొంచెం వంటగదిలోకి వెళ్లి రాగలిగేంత కూడా ఉండేది కాదు. అంత తీవ్రమైన సమస్యతో బాధపడేవారు. ఎప్పుడు చూసినా నొప్పి నొప్పి అంటూ ఉండేవారు. నేను గత 4 సంవత్సరాలుగా లెగ్ పెయిన్ తో బాధపడుతున్నాను. హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ఆసుపత్రులలో నేను చూపించినాను, ఫలితం లేకుండా మోకాళ్ళు ఆపరేషన్ చేస్తామన్నారు. కానీ నాకు భయం వేసి ఇంటికి తిరిగి వచ్చాను. 4 రోజుల తర్వాత నేను ఎన్నో గవర్నమెంట్ ఇంజక్షన్లు, మాత్రలు ఎన్నో అన్నా. ఎంతో మంది డాక్టర్ దీన్ని ఆపరేషన్ చేయాలని చెప్పినారు. అయినా లాభం లేకపోతే దీన్ని ఆపరేషన్ చేయించుకోలేదు. ఈ బి బెటర్ వారి టాబ్లెట్లు తెప్పించుకొని వాడిన తర్వాత 1 నెలలోనే దానికి గుణం కనబడింది. ఇంగ్లీష్ మందులు వాడితే తగ్గలేదు. ఆ రోజు తగ్గదు, మళ్ళీ మరుసటి రోజు వస్తుంది, మళ్ళీ మామూలు పరిస్థితి. మానసికంగా కృంగిపోయినాను. ఆ టైంలో ఫేస్బుక్ లో నాకు ఆర్థోపెడ్ ఊర్జా కనబడితే నేను ఆర్డర్ పెట్టి వాళ్ళు 3 బాక్సులు వాడాలా అన్నారు. యూట్యూబ్ లో అడ్వర్టైజ్మెంట్ చూసి ఈ ప్రొడక్ట్ అనేది ఆర్డర్ పెట్టారండి. ఆయుర్వేదం ఇది. ఎక్కడెక్కడ పెయిన్ వస్తుంది, ఎలా ఉంటుంది, మీకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు, అవన్నీ క్లియర్ గా డైట్ చార్ట్ అంతా చెప్పి ఈ మెడిసిన్ అనేది మాకు ఆర్డర్ పెట్టగానే వాళ్ళు పంపించారండి. మెడిసిన్ కూడా చాలా తక్కువ కాస్ట్ కే మనకు లభిస్తుందండి. నాకు టీవీలో యాడ్ వచ్చింది, ఆర్డర్ చేసి తీసుకున్నాను. 3 నెలలకు 3 బాటిల్ ఇచ్చారు. అయితే యూట్యూబ్ లో చూడగా బి బెటర్ వారి ఆయుర్వేదిక మెడిసిన్ చూడడం జరిగింది. దానికి నేను ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. 1.5 నెలలోనే పూర్తిగా అయిపోయింది. బాగా పనిచేసింది. బాడీలో కొత్త శక్తి నింపుకుంది. చాలా బాగుంది. నేను వీరికి రుణపడి ఉన్నాను. ఈ బెటర్ వారి సహకారంతో తిరిగి మళ్ళా అయ్యప్ప స్వామి పాదయాత్ర ప్రారంభించాను. అరుణాచలం పోయి 14 కిలోమీటర్లు సునాయాసంగా తిరుపతి చేసి వచ్చాను. నాకు నొప్పులు లేవు, ఏం లేవు. చాలా బాగుంది.